ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ దంపతులిద్దరిని తీసుకెళ్లి కుంకుమార్చన వ్రతం ముగింపులో వచ్చే హోమం చేయించండి. అద్దండివ్వండి. రండి, పద. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृक्षेयमामृतात् स्वाहा मृत्युञ्जयाय इदं नमः ॐ इन्द्राय नमः स्वाहा ॐ इन्द्राय इदं नमः गुरुशुक्रशनिभ्यश्च राहवेकेतवे नमः సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్కారం పంతులు గారు. నమస్కారం. చెప్పండమ్మా. త్వరలో నా కూతురి పెళ్లి పంతులు గారు. అబ్బాయి అమ్మాయి పేర్ల మీద పూజ జరిపించండి. ఈ శుభలేఖని భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించండి. అలాగే అమ్మా. ఆ శుభలేఖ ఇవ్వండి. సహస్ర విహారీ. ఏమైంది పంతులు గారు? శుభలేఖల మీద పేర్లు చూడగానే శిలా విగ్రహంలా అలా నిలబడిపోయారు. ఇందాకే ఇద్దరు దంపతులొచ్చారమ్మా. ఆ అమ్మాయి కుంకుమార్చన వ్రతం చేస్తుంది. ఆ అబ్బాయి పేరు కూడా విహారీయే. కాకతాళీయంగా జరిగింది కదా, అందుకే విచిత్రం అనిపిస్తోంది. శాస్త్ర, మరీ అంత డీప్గా ఆలోచించకు. ఒకే పేరుతో మనుషులు బోల్డ్ ఎంతమంది ఉంటారు. అవునమ్మా, ప్రతి వీధికి 10 మంది రమేష్లు, 10 మంది సురేష్లు ఉంటారు. పేర్లు ఒక్కటైపోయినంత మాత్రాన మనుషులు ఒక్కటైపోరు కదా. ఉండండి, పూజ చేస్తాను. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం. పదండి వెళ్దాం.
వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారేంటి? ఎవరు కనక మహాలక్ష్మి? మీ అమ్మగారు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? మీ వెనక. మర్చిపోయాను కనక మహాలక్ష్మి. ఈరోజు శుభలేఖకి పూజ చేయించాలన్నారు. దానికోసం నన్ను కూడా రమ్మన్నారు. నాకు ఈ విషయమే గుర్తులేదు. కొంచెం ఉంటే మనల్ని చూసేసేవాళ్ళు విహారీ గారు. అమ్మా, నీ కుంకుమార్చన వ్రతం ఇంతటితో దిగ్విజయంగా పూర్తయింది. సరే పంతులు గారు. కనక మహాలక్ష్మి, ఇక మనం బయలుదేరదాం. ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పంతులు గారు, ఇదిగోండి. వెళ్దాం పద. వస్తాం పంతులు గారు. మంచిది, వెళ్ళొస్తామండి. పద కనక మహాలక్ష్మి. శాస్త్రా, ఇది విహారీ కారు కదా? అవును పిన్ని, ఇది విహారీ బావకారే. బావకారు ఇక్కడుందేంటి? అంటే ఇందాక పంతులు గారు చెప్పిన విహారీ మన విహారీ ఒక్కరే అంటారా? చచ్చా, అలా ఏం అయ్యుండదు అంబిక. పంతులు గారు చెప్పింది వాళ్ళు దంపతులుగా వచ్చారు అని. అప్పుడు అది మన విహారీ ఎందుకవుతాడు? ఏమో, ఎవరికి తెలుసు. నువ్వు మాట్లాడేదానికి అర్థమే లేదు అంబిక. విహారీ కారు ఇక్కడ ఉన్నంత మాత్రాన పంతులు గారు చెప్పిన విహారీ మన విహారీ ఒకటే ఎందుకు అవుతారు? అయ్యో కనక మహాలక్ష్మి, వీళ్ళందరూ నా కార్ని చూసేశారు కనక మహాలక్ష్మి. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఇక్కడే ఉన్నానని అర్థమైపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.